బీసీల ఐక్యత. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ వెంటనే. స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ వెంటనే. 42% రిజర్వేషన్. సమాజంలో ఉన్న కుల వివక్షను రూపుమాపడానికి తన జీవితాన్ని దారపోసిన జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని ఈరోజు హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సెంటర్ నందు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు పూలే విగ్రహాలకు పూలమాలేసి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈరోజు మరి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమే సమాజంలో పేర్కొన్న కుల వివక్షను రూపుమాపడానికి సమాజాన్ని అందరినీ కూడా బడుగు బలహీన వర్గాలను ఉన్నత శిఖరాలకు ఉంచాలని, ప్రతి ఒక్క బలహీన వర్గాలు చదువుకోవాలని చెప్పి కంకణం కట్టుకొని అనేక పాఠశాలలు స్థాపించి బలహీన వర్గాలకు ఎంతో అండగా ఉన్న మహనీయుడు, గొప్ప వ్యక్తి, సామాజికవేత్త అయినటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలను ఈరోజు బడుగు బలహీన ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఈరోజు మరి ఎప్పుడో కళ్ళు కన్న పూలే గారు బీసీలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పి ఆ రోజే ఎన్నో ఉద్యమాలు చేసిన జ్యోతిరావు పూలే ఆశయాలను తీసుకొని ఈరోజు బీసీలు ముందుకెళ్తున్నారు. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సగ భాగానికి పైన బీసీలకు అన్ని రంగాల్లో మా వాటా మాకు ఇవ్వాలని చెప్పి ఉద్యమిస్తున్నాం. మరి ఈ అగ్రవర్ణాల పార్టీలు ఎవరు కూడా మా వాటా మాకు ఇవ్వడానికి సంసిద్ధంగా లేరు. ఈరోజు రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికలకు గెలిచిన తర్వాత ఎన్నికల్లో కులగణన చేసి రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ మాట కట్టుబడి లేదు. ఈరోజు 42% రిజర్వేషన్ కాదు, గత ఎన్నికల్లో 23% రిజర్వేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కన్నా తక్కువగా ఈరోజు కేవలం రాష్ట్రంలో యూనిట్ తీసుకుంటే కేవలం 17% రిజర్వేషన్లు మాత్రమే బీసీలకు దక్కినాయి. చాలా ఘోరమైన విషయం. ఈ విషయంలో కాంగ్రెస్ చాలా తప్పిదాలు చేసింది. ఖచ్చితంగా ఈరోజు మీరు 42%, 23% రిజర్వేషన్ ఇస్తామని కాదు, 42% రిజర్వేషన్లు ఇచ్చేవారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటు సమీపించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఆ దిశగా పయనించకుండా ఈరోజు ఎన్నికలకు పోయి నోటిఫికేషన్ ఇచ్చేసి కేవలం బీసీలను గొంతు కోసే విధంగా ఈరోజు కేవలం 17% రిజర్వేషన్తో ఎన్నికలు పోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బీసీలు గుర్తుంచుకుంటారు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మనకు ఎవరైతే బీసీలకు దగా చేస్తున్నారో ఆ పార్టీలను దూరం పెట్టాలి. ఖచ్చితంగా పార్టీ